బుల్టెలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జై జై హే తెలంగాణ గీతాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాదికి జూన్ 2న 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకలకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అదే వేడుకలకు సందర్భంగా జై జై హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఇక ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతొలగించిన తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలకు పాడుకునేలా అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు సీఎం తెలిపారు. తెలంగాణ కవి రచయిత అంత్యశ్రీ 20 ఏండ్ల కిందట ఈ రాసిన గీతాన్ని యథాతథంగా ఆమోదించినట్లు ప్రకటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతంతో పాటు స్వరాలు అందించారని వివరించారు. ఇక సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు మాజీ మంత్రి జానారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంతో పాటు కవి అంత్యశ్రీ సంగీత దర్శకులు కీరవాణి, సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ బిల్లులు ఆమోదించినప్పుడు సభలో ఉన్న మాజీ ఎంపీలు, ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల నిర్వహణపై చర్చించారు. జై జై హే తెలంగాణ గీతాన్ని 2 వెర్షన్లలో కూడా తయారు చేశారు. 2 నిమిషాల 30 సెకండ్ల నిడివితో ఉన్న ఒక వెర్షన్, ఇక 13 నిమిషాల 30 సెకండ్లతో నివిడితో ఉన్న పూర్తి వెర్షన్ కూడా రూపొందించినట్లు వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆలపించేందుకు వీలుగా పూర్తి గేమ్తో ఉన్న 3 చరణాలతో 2.5 నిమిషాల నిడివితో ఉన్న సంక్లిప్త గేమ్ ఉంటుందని సీఎం ప్రకటించారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని చెప్పారు. ఇక ఈ సందర్భంగా కీరవాణి సంగీత సారథ్యంలోని యువ గాయని గాయకుల బృందం ఆలపించిన ఈ గీతం అందరినీ అలరించింది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన సంక్లిప్త రూపం టీఎస్ను టీజీగా మార్చినట్లు సీఎం తెలిపారు. ఇక వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు టీజీలుగా మార్పు చేశామని అన్నారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం జరిగిందని సీఎం చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయం అనేది జరగలేదని, కళాకారులు వివిధ నమూనాలను తయారు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక కొత్త చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, తెలంగాణ ప్రతిష్టను ఇనుమడించేలా, భావితరాలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జై జై హే తెలంగాణ గేయాన్ని ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఏడాది జూన్ 2న 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ది ముగింపు వేడుకలకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అదే వేడుకల సందర్భంగా జై జై హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలొకించిన తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరాలకు కూడా పాల్గొనేలా అందరి ఆమోదంతో రాష్ట్ర గీతాన్ని ఆమోదించినట్లు సీఎం తెలిపారు. ఇక తెలంగాణ కవి రచయిత అందశ్రీ 20 ఏళ్ల కిందట రాసిన ఈ గీతాన్ని యథాతథంగా ఆమోదించినట్లు ప్రకటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతంతో పాటు స్వరాలు అందించారని వివరించారు. ఇక సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ఘట్టం ప్రసాద్, మంత్రులు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంతో పాటు కవి అందశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, సిపిఎం ఎమ్మెల్యే సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు సభలో ఉన్న మాజీ ఎంపీలు, ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.